Best to Devil, 29th in theaters. Please do watch. వా అందరూ షార్ట్ ఓకే థ్యాంక్ యూ. సో ముందుగా శ్రీకాంత్ విసా గారితో మొదలు పెడదాం అనుకుంటున్నాము. సో వారితో స్టార్ట్ చేద్దాం. స్టోరీ అండ్ డైలాగ్స్ మనందరికీ అందించిన శ్రీకాంత్. ఓకే, మీ ఆనందాన్ని ఎనర్జీని ఆపలేం, మేము ఆపాలని అనుకోవట్లేదు, కానీ మనం మాటలు విందాం టీంవి. సో శ్రీకాంత్ విసా గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి రండి. మీరు అందరూ కళ్యాణ్ రామ్ గారి స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు. మనం మాట్లాడుకోవడానికి ఇంకా వేరే ఒకేషన్స్ ఉన్నాయని కూడా తెలుసు. అందుకని మేక్ ఇట్ రియలీ షార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ రామ్ గారు. అసలు మీరు చూపించిన నమ్మకానికి, మీరు ఇచ్చిన సపోర్ట్కి, అండ్ అభిషేక్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ, కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ గారు, గాంధీ గారు, ఎడిటర్ తమిరాజు గారు, అండ్ డిఓపి సౌందరరాజన్ గారు, వండర్ఫుల్ విజువల్స్ ఫ్రమ్ హిమ్, అండ్ గ్రేట్ మ్యూజిక్ ఫ్రమ్ హర్ష గారు, అలాగే మా బాసు గారు, మోహిత్ గారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఫర్దర్ అకేషన్స్లో ఇంకా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఆల్. అదిరిపోయింది కదా డెవిల్ ట్రైలర్. 9 కూడా ఫస్ట్ టైం చూసి అసలు మాటలు కూడా రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో మాయ చేసి సాంగ్ రాశాను. సాంగ్ అవకాశం ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి, అభిషేక్ సార్కి, కళ్యాణ్ రామ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మేడం గారికి ఏదైనా అమ్మాయి ఎవరైనా 90s అయినా 20s అయినా ఏ జనరేషన్ అయినా ఒక నువ్వే నవ్వి నేరుగా గుండెలనే పిండేసిందిగా తన పేరే వింటే చాలుగా తనువంతా పులికిస్తుంది కదా, అందరికీ ఉంటారు కదా. సో ఇంకెక్కువ టైం వేస్ట్ చేయను. లెట్స్ రాక్ వన్స్ అగైన్ డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్. లెట్స్ గో టు వెయిటింగ్ ఫర్ 29th. జస్ట్ 2 weeks more. థ్యాంక్ యూ సో మచ్. క్రేజీ ఎనర్జీ అసలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తమిరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే, సో రాయడం జరిగిందండి. ఫస్ట్లీ నాకు ఇచ్చిన సిచ్యువేషన్స్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. స్టాండర్డ్ మ్యూజిక్ తోపు ఉంది, సాంగ్స్ చాలా బాగున్నాయి, అండ్ అభిషేక్ నామ గారు తోపు చేశారు, అండ్ ఆబ్వియస్లీ కళ్యాణ్ రామ్ గారు నెక్స్ట్ లెవెల్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అభిషేక్ నామ గారు, హర్షవర్ధన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అంటే ఇవాళ ట్రైలర్ లో చూసాం కదా, ప్రీ రిలీజ్ లో డైలాగ్ విందాం మనము. సో ఇంకా డైలాగ్ వినాల్సిందే, తప్పదు. నాకు చాలా ఇష్టమైన డైలాగ్ అండి ఇది. ఎందుకంటే నా పర్సనల్గా నన్ను టచ్ చేసిన డైలాగ్. నేను పర్సనాలిటీలో అలానే ఉంటాను, మొహమాట లేకుండా చెప్తాను, అలానే ఉంటాను. విశ్వాసంగా ఉండటానికి, విధేయతతో బతికేయడానికి కుక్కని అనుకున్నారా? లయన్ క్రేజీ. ఆ పవర్ చూసాం మనం, పవర్ఫుల్ డైలాగ్ లైవ్ లో విన్నాం, ఎట్ ద సేమ్ టైం పవర్ఫుల్ ట్రైలర్ ని స్క్రీన్ మీద చూసాం. మనం సెలబ్రేట్ చేసుకుందాం ఎప్పుడు? 29th December డెవిల్. సో మనందరినీ పలకరించడానికి వచ్చేసింది. వెయిట్ ఫర్ ద డే అండ్ సేవ్. ట్రైలర్ నచ్చిందా? ట్రైలర్లో ఏం నచ్చింది? మ్యూజిక్ బాగుందా? విజువల్స్ బాగుందా? యాక్టింగ్ బాగుందా? కొత్త కాన్సెప్ట్ అని అనిపించిందా? ఎవ్రీథింగ్ నో? yes, for the full team has put so much support. సో ఇప్పుడు 29th కి మూవీ రిలీజ్ అవుతుంది. we are starting the promotion now. ఏంటిది? JNTR
ఓకే సో అంటే ఏదో సంయుక్త అదేం కాదు ఉన్నారు మీకు ఒక సింక్ లేదు ఇన్ సింక్ కొంచెం గట్టిగా ఓకే మూవీ ఇది కొత్త కాన్సెప్ట్ ఇది ఇట్స్ గుడ్ స్టోరీ గుడ్ స్క్రిప్ట్ ఐ రియలీ లవ్ ద క్యారెక్టర్ వావ్ ఏదో తేడా ఉంది సైలెంట్ అంటే లవ్ యూ టూ సో I love you all. Keep supporting us. Okay? Thank you so much. Thank you so much. మీ అరుపులు అలవాటు అయిపోయాయి. After your introduction, before your introduction, can I hand over the mic to sir? నందమూరి కళ్యాణ్ రామ్ గారు మాట్లాడతారు ఇప్పుడు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు, నేను తినే ప్రతి అన్నం మెతుకు మీద, నేను ఇచ్చే ప్రతి శ్వాసలో నాకు అండగా ఉన్న మా నందమూరి అభిమానులందరికీ హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. ప్రతి ఈవెంట్కి వచ్చినప్పుడు చాలా మాట్లాడాలని వస్తానండి. అంటే చాలా మాట్లాడాలి, చాలా చెప్పాలని వస్తాను. కానీ దాని ముందు చిన్నపాటి టెన్షన్ ఉంటుంది. అంటే ప్రతి ఈవెంట్లోనూ ఏదో ఒకటి పెడతారు. టీజర్ లాంచ్ అంటారు, ట్రేలర్ లాంచ్ అంటారు, లేకపోతే సినిమా రిలీజ్ అవ్వబోతుంది అంటారు. సో మీ నోటు వెంట వినాలని ఉంది. ట్రేలర్ ఎలా ఉంది? నచ్చిందా? థ్యాంక్ యూ. నేను బింబిసార అప్పుడు చెప్పాను మీ అందరికీ, మంచి కంటెంట్ ఉండి, మంచి కథనం ఉండి, మంచి కథతోని దాన్ని విజువల్ స్పెక్టాక్యులర్ చేయగలిగితే డెఫినెట్గా ఆడియన్స్ వచ్చి సినిమాని చూస్తారు, దాన్ని ఆదరిస్తారు అని అన్న మాటని మీరందరూ ప్రూవ్ చేశారండి. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. అదే కోవలో డెఫినెట్గా డెవిల్ చాలా మంచి కథ, మంచి కథనం అండ్ విజువల్స్ బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయిగా. ఓపెనింగ్ రోజు చూసేస్తారుగా మీరందరూ. మీ అరుపుల్లో ఆ నమ్మకం నాకు కలిగింది. సో కాదు, అది మీరు వినాలంటే నేను కొంచెం ఈ సినిమా గురించి మాట్లాడాలి కదా. కొంచెం ప్రీ రిలీజ్ ఈవెంట్లలో మాట్లాడతాను, కొంచెం మాట్లాడాలి. అంటే ఒక సినిమా జరగాలంటే, ఇందాక ఎవరు వన్ మ్యాన్ షో అనేది అరిశారండి. లేదు, చాలా తప్పండి. ప్లీజ్, ఐఎమ్ కరెక్టింగ్ ఇట్. ఫిలిం ఈజ్ నాట్ అ వన్ మ్యాన్ షో. ఫిలిం ఈజ్ నాట్ ఎట్ ఆల్ అ వన్ మ్యాన్ షో. దాంట్లో ప్రతి వాళ్ళ ఎఫర్ట్ ఉంటుంది. కథ చేసుకున్న శ్రీకాంత్, ఈ సినిమాని తీస్తున్న సౌందర్ గారు, టెక్నీషియన్స్ అయిన వెంకట్ మాస్టర్ అండ్ రామకృష్ణ మాస్టర్, కాస్ట్యూమ్ డిజైన్స్ చేసినందుకు ఆయన ఆల్మోస్ట్ 6 months కూర్చున్నారు. రాజేష్, మీరు చూస్తున్న ప్రతి విజువల్ ఏదో సెట్. మేము ఎందుకంటే ఇది 1940s బ్యాక్డ్రాప్లో ఫిల్మ్, మనకి ఎక్కడ పడితే అక్కడ చేయలేము. సో సెట్స్లోనే చేయాలి. దానికి ఒక ఆ వరల్డ్ని క్రియేట్ చేయాలి. దాన్ని క్రియేట్ చేసిన గాంధీ గారికి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అయిన వాసు గారు, మోహిత్ గారు, అండ్ ఇదన్నీ పక్కన పెడితే దీనికి ఒక విజనరీ ఉండాలండి. అంటే మనం ఈ సినిమాని ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చూడాలి, ఖర్చుకు వెనకాడకుండా కష్టపడి ప్రతిరోజు అహర్నిశలు పనిచేసిన మా అభిషేక్ నామా గారికి, వీళ్ళందరూ వెనక నుండి మా ఆర్టిస్టులు అందరికండి మేము చెప్తాం కదా, బాగా గుర్తు. ఐ థింక్ డిసెంబర్ 12th లాస్ట్ ఇయర్ నేను కారైకుల్లో షెడ్యూల్ చేశాం. బిగ్గెస్ట్ షెడ్యూల్, అంటే ఆల్మోస్ట్ 30 days కారైకుల్లో చేసాం. ఆ షెడ్యూల్ మొదలు పెట్టుకొని ప్రతి ఆర్టిస్ట్, మాలవిక గారు అవ్వచ్చు, సంయుక్త గారు అవ్వచ్చు, షఫీ గారు, సత్య గారు, అందరూ ప్రతి వాళ్ళు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. సో ఫిల్మ్ అనేది ఇట్స్ అ క్యూములేటివ్ ఎఫర్ట్. మేము ప్రొజెక్ట్ అవుతాం వాళ్ళందరూ. సో ప్లీజ్ డోంట్ సే ఇట్స్ అ వన్ మ్యాన్ షో. సినిమా అన్నది అందరి సమిష్టి కృషి. మీరు ఆదరించినప్పుడు మాకు ఇంకా ఆనందం వేస్తుంది. సో డెవిల్ డెఫినెట్గా డిసెంబర్ 29 మీ ముందుకు వస్తుంది. 100% నా మాట తీసుకోండి, రాసుకోండి, చాలా బాగుంటుంది.
మీకు కావాల్సిన కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి, కొత్త కథగా ఉంటుంది. తర్వాత రెండుగా రెండు బింబిసారా 2 బింబిసారా 2 మీకు ఏప్రిల్ కానీ మే కానీ 2024 నుంచి మొదలవుతుంది. అదొకటి. తర్వాత తమ్ముడు సినిమా దేవరా, RRR తర్వాత తర్వాత లాస్ట్ టైం తమ్ముడు కూడా చెప్పాడు అప్డేట్స్ గురించి మాట్లాడొద్దని, కానీ నేను ఏం లేదు, దానికి వచ్చిన విషయం చెప్తాను మీకు. RRR లాంటి సినిమా చేసిన తర్వాత ఒక యాక్టర్కి కానీ, ఒక డైరెక్టర్కి కానీ, ఒక ప్రొడక్షన్ హౌస్ కానీ ఎంత బాధ్యత ఉంటుంది. చిన్నపాటి ఏ మాత్రమైన విజువల్లో కానీ కథలో కానీ తప్పు జరిగిందంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. సో 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 తప్పు మేము తెలిసి తప్పు చేయమండి, కానీ దాని బాధ్యతగా తీసుకొని ఎంత కష్టపడతామో మాకు తెలుసు. సో రేపొద్దున ప్రోడక్ట్ ఇవ్వాలి మీకు, రేపొద్దున మీరు చూసేటప్పుడు ఇంతకంటే ఎక్కువ గోల చేయాలి. సో దానికోసం త్వరలో గ్లిమ్స్ రాబోతుంది. దానికి కావాల్సిన పనులన్నీ జరుగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ చాలా టైం పడుతుంది మాకు, ఎందుకంటే యూ విల్ సీ అ వెరీ న్యూ వరల్డ్. ఇప్పుడు ఎలా 1942s బింబిసారా మేము ఎంత కొత్త ప్రపంచాన్ని మీకు చూపించామో, దేవరా మీకు కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం. సో దయచేసి ఓపిక పట్టండి. డెఫినెట్గా టీం అందరం కలిసి ఆ డేట్ అదంతా అనౌన్స్ చేస్తాం. అండ్ అదే అన్నీ అనౌన్స్ చేస్తాం. ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ టీజర్ అంటావు ఏంటబ్బా? ఎవడా నువ్వేనా? ఏమప్పా ఇంత చెప్పింది వినలేదా? యా, సో త్వరలో వస్తుంది. అండ్ డిసెంబర్ 29న డెవిల్ చూడండి, డెఫినెట్గా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై హరికృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కళ్యాణ్ రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పట్టుమని 100 మంది కూడా లేరు. ఒక యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు. చుట్టూ చావు కేకలు తప్ప శరణల ఘోషలు వినపడవు. ఎవడా నేను పంపిందని పైన యముడని చెప్పు. కింద ఒకడున్నాడు, వాడి పేరు బింబించని చెప్పు. థ్యాంక్ యూ. త్రిగతల చరిత్ర తగ్గాలంటే బింబిసారి కట్టిండాడు. సో అభిమానం కనిపించింది. అఫ్ కోర్స్ నందమూరి వంశం అంటే అది సినిమాకి మాత్రమే కాదు, మన ఫ్యామిలీ లాగా. సో ఆ వంశం నుంచి ఎవరు వచ్చినా మన ఫ్యామిలీ మెంబర్ లాగా. అఫ్ కోర్స్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు డెవిల్ అన్న చిత్రంతో మనందరినీ పలకరించడానికి వస్తున్నారు. వెయిట్ ఫర్ ఇట్. అండ్ అభిమానులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నందమూరి అభిమానులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్ పిక్చర్స్ కి అండ్ అభిషేక్ నామ గారికి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్ కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. It was amazing. You guys are amazing. Superb energy and thank you so much. We'll meet again 29th December ki save the date. Devil manandani palkarinchadiki mana munduku vastundi. So save the date. Thank you so much. Thank you. Today's event by Shreyas Media. This is Geeta Bhagat signing off. Thank you. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. ఒక యాక్టర్కి కొన్ని సినిమాలో కొన్నిసార్లు అప్పటి వరకు ఉన్న ఇమేజ్ని బ్రేక్ చేయడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది. ఐ థింక్ విత్ డెవిల్ ఐ గాట్ దాట్. సో థ్యాంక్ యూ అభిషేక్ సార్, థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్. ఆయనే నరేట్ చేశారు. నరేట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఇది చూసాక సౌండ్ డిజైన్ అయితే అదిరిపోయింది. ఐ డోంట్ నో హౌ యూ గైస్ హ్యావ్ కనెక్టెడ్ టు ఇట్, బట్ ఇట్స్ ఇన్క్రెడిబుల్. నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఏంటి గన్ షాట్, చాలా ఉన్నాయి గన్ షాట్. సో దానికి మన ఫైట్ మాస్టర్స్కి థ్యాంక్స్ చేసుకోవాలి. వాళ్ళు చాలా మంచిగా కొరియోగ్రాఫ్ చేశారు.
థ్యాంక్ యూ. ఓకే, కొంతమందిని థ్యాంక్ చేయాలనుకుంటాను, ఆ తర్వాత మీతో మాట్లాడతాను. కళ్యాణ్ రామ్ గారితో నా ఫస్ట్ ఫిల్మ్ ఇది. ఆయన చాలా రెస్పెక్ట్ఫుల్గా, చాలా హార్డ్ వర్కింగ్గా వర్క్ చేస్తారు. సో ఇట్స్ బిన్ అ ప్లెజర్ సార్ వర్కింగ్ విత్ యూ. Abhishek sir, of course, thank you for your opportunity. Soundararajan sir has been a pillar throughout the shoot, so thank you sir. Thank you. ఓ మాలవిక ఇచ్చి వెంటనే మైక్ సౌండ్ ఇప్పుడు ట్రైలర్లో చూసింది జస్ట్ ఏం లేదు. మూవీ ఉంటుంది 29th, అదిరిపోద్ది. ఐ వాంట్ టు థ్యాంక్ అభిషేక్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, అండ్ కళ్యాణ్ సార్ అండ్ అందరికీ, నాతో పంచుకున్న అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. December 29th విల్ మీట్. Once again, make some noise, guys! థ్యాంక్ యూ హర్ష గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారిని మాట్లాడాల్సిందిగా తెలుసు, మాట్లాడరని. I would like to take this opportunity to thank Kalyan Ram Garu for suggesting me for this film, and Abhishek Garu for supporting me throughout, and I think we'll rock. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ట్రైలర్ నచ్చిందా? ఇలాంటి సినిమా చేయాలంటే కొత్త కాన్సెప్ట్. ఒక 2 minutes. జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై కళ్యాణం. సరే, ఒక 2 minutes. ఇలాంటి కొత్త సినిమా, కొత్త కాన్సెప్ట్ చేయాలంటే, ఒక హీరో ముందుకు రావాలంటే అది చాలా పెద్దది. సరే, ఇలాంటి కథని నమ్మి ఇలాంటి కొత్త కాన్సెప్ట్లు మీకు కావాలంటే ఎన్నో సినిమాలు చేయొచ్చు, ఎన్నో కమర్షియల్ సినిమాలు చేయొచ్చు, కానీ ఒక కొత్త కాన్సెప్ట్ నమ్మి ఒక 2 years ఏ సినిమాలు చేయకుండా దీనికి డెడికేటెడ్గా, అసలు ఇప్పుడు మీరు చూసింది నాట్ ఈవెన్ 10%, విశ్వరూపం చూస్తారు కళ్యాణ్ రామ్ది. దీనిలో పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ కానీ అదిరిపోయేది. ఈ సినిమా చేయాలంటే ముఖ్యంగా ఒక పీరియాడిక్ సినిమా చేయాలంటే ఒక టీం వర్క్ ఉండాలి. టెక్నీషియన్స్ సౌందర్య గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, యాక్షన్ వెంకట్ గారు కానీ, మన మ్యూజిక్ డైరెక్టర్ కానీ సౌందర్య, వీళ్ళందరూ ఒక 2 years ఈ జర్నీలో పాడారు. దానికి చాలా గాంధీ, వీళ్ళందరూ ఈ సినిమాకి ఒక బ్యాక్ బోన్ లాగా నించొని ఒక ఎక్స్ట్రాడినరీ విజువల్స్తోని, ఒక ఎక్స్ట్రాడినరీ కథతోని ఈ December 29th సినిమా ఈ ఇయర్ స్టార్ట్ అయింది వీరసింహారెడ్డితోని బ్లాక్ బస్టర్. ఈ December 29th డెవిల్తోని ఒక బ్లాక్ బస్టర్తో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్. థ్యాంక్ యూ సంయుక్త, థ్యాంక్ యూ మాల్వికని కూడా ఒక కొత్త రూపంలో చూస్తారు యాక్షన్లా. థ్యాంక్ యూ చెప్పిన రామకృష్ణ మాస్టర్, థ్యాంక్ యూ. యా, సో